విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ థియలాజికల్ యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవ కార్యక్రమంలో హిందూపురానికి చెందిన డాక్టర్ నాగేంద్ర కుమార్ చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మకమైన సేవారత్న లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సి&ఐజీ మిషన్ చర్చ్ మిషన్ కాంపౌండ్ నందు సంఘ పెద్దలు, యవనస్తులు ఆదివారం అవార్డు గ్రహీతను ఘనంగా సత్కరించారు. హిందూపురం పట్టణంలో జన్మించి పట్టణంలోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం గావించిన డాక్టర్ నాగేంద్ర కుమార్ తను చదువుకున్న ఎస్డిజిఎస్ కళాశాలలో ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నాడు. తద్వారా ఈ ప్రాంత ప్రజల మన్ననలను పొందుతున్నాడు. అంతేకాకుండా సామాజిక సేవకుడిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ప్రత్యేకించి కరోనా కష్టకాలంలో తను చేసిన విశిష్టమైన సేవా కార్యక్రమాలకు గాను ప్రశంసలు పొందినాడు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజ్యాంగం దేశ ప్రజలకు, ప్రత్యేకించి క్రైస్తవులకు ఇచ్చిన హక్కుల పరిరక్షణకై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సి&ఐజీ మిషన్ కాంపౌండ్ చర్చ్ సెక్రటరీగా మిషన్ కార్యక్రమాలను ప్రజలలోనికి తీసుకుపోయి ఆధ్యాత్మిక అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ సేవలను గుర్తించి గడిచిన సంవత్సరం సికింద్రాబాద్లో క్రైస్తవ సేవా రత్న అవార్డును కూడా పొందినారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఈ సత్కారం సమాజం పట్ల తన బాధ్యత పెంచిందని, శక్తి వంచన లేకుండా భవిష్యత్తులో కూడా ఉద్యోగ బాధ్యతలతో పాటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈ ప్రాంత, రాష్ట్ర మరియు దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని తెలియజేశారు.